తెలంగాణలో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు తోడవడంతో భారీగా పంట నష్టం వాటిల్లుతోంది. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వానకి వడ్లు కొట్టుకుపోయాయి, పంటలు దెబ్బతింటున్నాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తెలంగాణలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తోంది. కొన్ని చోట్ల వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కరీంనగర్లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దైంది. అటు వరంగల్లో మొక్కజొన్న గాలి దుమారానికి నేలవాలింది. నిజామాబాద్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. అటు మెదక్ జిల్లాలో వరి పంట దెబ్బతింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్లో మంత్రులు పర్యటించారు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రైతులతో మాట్లాడారు. నష్టపోయిన పంటలకి సంబంధించి వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 24,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అత్యధికంగా సిద్దిపేటలో ఎక్కువగా పంట నష్టం జరిగిందన్నారు. వివరాలు ప్రభుత్వానికి పంపాలని అధికారులని ఆదేశించామన్నారు మంత్రి తుమ్మల. వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము. ఈ రోజుకి 24,000 ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది. అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా. అందుకని ఈరోజు సిరిసిల్ల వెళ్తా సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము. మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని. సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నష్టపోయినటువంటి రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. తప్పకుండా వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం తీసుకుంటాం.